బహిరంగ సభ ఏర్పాట్లపై తెలంగాణ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రోజు మంత్రి ఈటెల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడమే ఈ సభ ప్రత్యేకత అన్నారు ఈటెల. విపక్షాల విమర్శలన్నింటికీ సభ ద్వారా సమాధానం చెబుతున్నామంటున్న ఈటెలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్లీనరీ తర్వాత బహిరంగ సభపై చాలా సీరియస్గా దృష్టి సారించింది. ప్రతిరోజు ఇద్దరు మంత్రులు చొప్పున వచ్చి బహిరంగ సభ స్థలిని చూసి వెళ్తున్నారు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, జనం ఏ మేరకు వస్తారు, నిజానికి టీఆర్ఎస్ బహిరంగ సభపై ఆ పార్టీకి ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య ఆర్థిక శాఖ మంత్రి ఈటెల ఆయనతో నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఓవరాల్గా ప్లీనరీ తర్వాత బహిరంగ సభపై టీఆర్ఎస్ చాలా ఆశలు పెట్టుకుంది. బహిరంగ సభపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బహిరంగ సభతో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బహిరంగ సభతో 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి ఫలితాల మీద ఆ ఫలాలు అందుకున్న ప్రజలకి ఇవాళ ఆ ఫలాలు ఎఫెక్ట్గా చేర్చే దాంట్లో భాగంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధుల్లాగా పార్టీ శ్రేణులు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ శ్రేణులకి ఆ దిశ నిర్దేశించే దానికోసం జరుగుతున్న సభ కాబట్టి దీంట్లో అంత గొప్ప పర్స్పెక్టివ్తో జరుగుతున్న సభ కాబట్టి దీని ఇంపార్టెన్స్ మాత్రం తప్పకుండా గొప్పగా ఉంటుంది. అంటే ఏ ఇంపార్టెన్స్ ఏ మేరకు ఉంటుంది? మామూలుగా ఎక్కువ ఫార్మర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారా? అంటే ఏ వర్గాల మీద ఎక్కువ? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడకుండా గ్రామ స్వరాజ్యం రాలేదని, ఆ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం కావచ్చు, దాని అనుబంధంగా ఉండే వృత్తులు కావచ్చు, వాళ్ళన్నిటికీ పరిపుష్టం చేసి దాన్ని గొప్పగా ఆర్థికంగా ఆదుకొని ఆ వర్గాల ప్రజల్ని తన కాలం మీద నిలబెట్టేటువంటి గొప్ప ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇలా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజానికానికి అండగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే ఆర్థిక విషయానికి వస్తే రైతులకు 4,000 రూపాయలు ఒక ఫసలుకి ఇస్తానని ప్రకటించారు. అంటే నిధుల కొరత, అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తారనే ఒక సంశయం కూడా ఉంది. అంటే జనాలకు ఏ రకంగా మీరు ఈ బహిరంగ సభ ద్వారా క్లారిటీ తెలుసుకున్నారు? కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు కూడా అపనమ్మకాలు, ఆనాడు కూడా అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నాం. ఇవాళ కూడా అదే పార్టీల విమర్శలు ఉంటాయి, అదే రకమైన ఆత్మీయత భావం కూడా ఉంటుంది. తెలంగాణ వస్తే చీకటి అయిద్దని చెప్పిండ్రు, తెలంగాణ వస్తే సముద్ర మార్గం లేదని చెప్పిండ్రు, తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిండ్రు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రజలు నిజంగా అరే తెలంగాణతో ఇంత గొప్పగా ఉంటాయి. పడుతున్నటువంటి రోడ్లు కావచ్చు, కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, కడుతున్న రుణ మాఫీ కావచ్చు, ఇట్లా చెప్పుకపోతే అనేక రకాల 75,000 రూపాయలని కళ్యాణ లక్ష్మి కోసం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇస్తున్నామంటేనే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత గొప్పగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి వ్యవసాయం అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. కాబట్టి మీరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు. ఒకసారి మనం బహిరంగ సభను ఒకసారి చూస్తాం. బహిరంగ సభపై నిజంగా ఏర్పాట్లు కావచ్చు, తన మైదానం కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కావచ్చు, సభాస్థలి కావచ్చు, ఓవరాల్గా మీరు ఎలాంటి అంచనాకు వచ్చింది పార్టీ? బ్రహ్మాండంగా. అంటే గతంలో కూడా ఇదే గ్రౌండ్లో చేసినాం, ఆ అనుభవం మాకుంది. కాబట్టి ఇలా నల్లేరు మీద నడకలాగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని లక్షల మంది, ఎన్ని లక్షల మంది వచ్చినా నీళ్ళకి కానీ, పార్కింగ్ కానీ, ఇతర సౌకర్యాలు కానీ కొరత లేకుండా పద్ధతిలో ఏర్పాట్లను కూడా జరుగుతాయి. మామూలుగా 43-44 డిగ్రీల ఎండ ఉంటుంది ఉష్ణోగ్రత. అంటే ఈసారి ఓవర్లో జనం అంచనాపై, జనం తరలింపుపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మా పార్టీ పుట్టిందే ఎర్రటి ఎండల. మా పార్టీ తొలి సభ కరీంనగర్లో 45 డిగ్రీల ఎర్రటి ఎండలో మొదలైంది. కాబట్టి మాకు ఎండలేం కొత్త కాదు. మేమంతా ఉద్యమకాలం ఏసీ రూములలో అలవాటు పడ్డలం కాదు. మేమంతా ఎండకు అలవాటు పడ్డలం, శ్రమకు అలవాటు పడ్డలం. పార్టీని గుండెలో పెట్టుకున్నాం. కాబట్టి ఆ పార్టీ కమిట్మెంట్ ముందు ఎండ చిన్నది. 3 ఏళ్ల పాలనపై, దాదాపు 15 ఏళ్ల ఉద్యమంపై, 3 ఏళ్ల పాలనపై ప్రజలకి ఎలాంటి సంకేతం ఇవ్వబోతుంది ఈ సభ ద్వారా? 15 ఏళ్ళు కష్టపడి సాధ్యం కాని అంశాన్ని సుసాధ్యం చేసుకున్న మనం, అవమానాన్ని తొక్కిపడేసి ఆత్మగౌరవ జెండాను ఎగిరేసిన మనం, 3 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో ఇవాళ అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, ఇలా దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల మీద మనకు అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. మీ నిర్ణయాలు చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. ఇలా 75,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ప్రభుత్వం ఏది లేదు. ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏది లేదు. 6 కిలోలు వితౌట్ క్యాప్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏది లేదు. సన్న బియ్యానికి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇట్లా అనేక రకాల ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ అమలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఈ 3 సంవత్సరాల పరిపాలన కూడా గొప్పగా ఉంది. ఆనాడు ఆంధ్ర వాళ్ళకే పరిపాలించుకునే నైపుణ్యం ఉంటుందనుకున్నాం. కానీ తెలంగాణ
రాజకీయ వ్యవస్థకు కూడా ఇంత గొప్ప పరిపాలన అందిస్తారనే విశ్వాసం మాకు లేకుండే అది అందిస్తున్నందుకు ఇలా శబాష్ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు, విష్ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి బహిరంగ సభపై టీఆర్ఎస్ పార్టీ అయితే భారీ అంశాలు పెట్టుకుంది. ఈ బహిరంగ సభ ద్వారా ఒక రకమైన మంచి సందేశం ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి కూడా సంక్షేమపరమైన సందేశం ఇవ్వాలన్న లక్ష్యంతో బహిరంగ సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.